దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు కదండి. అందరూ క్షేమంగా ఉన్నారు. దేవాతి దేవుని దయ వలన మనందరము అన్ని విషయాల్లో కూడా నెమ్మది పొందుచు ఉన్నాము. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మానవ జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనము దిగులు పడుతూ ఉంటాం. దేవుడు అంటున్నారు, నీవు దిగులు పడకు, జడియకు. పిరికితనం, బాధలు వచ్చినప్పుడు మనం కలవరపడిపోతూ ఉంటామండి, జడిసిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నారు, నువ్వు జడియకు, దిగులు పడకు, భయపడకు. నీవు అసలు అన్ని విషయాల్లో ధైర్యం కలిగి ఉండాలంటున్నారు. నీవు నడిచి మార్గంలో అన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. తోడై ఉండే దేవుడు నీకు తోడై ఉన్నారని నీవు నమ్ముచున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నావా? ఓడిపోతున్నావా? శోధనలు సహించేవారు ధన్యులు. దిగులు, బాధ, చింతలు మనకు వచ్చినప్పుడు మనము దేవునిపై ఆధారపడాలండి. ఆయన తన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనల్ని ఆదరిస్తారు, కాపాడతారు. ఎంత మాత్రము కూడా కృంగే పని మనకు లేదు. ఏది ఏమైపోయినా దేవుని యొక్క భద్రత మనకు కాపుదల ఇస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి. శోధనలు, బాధలు వచ్చినప్పుడు దిగులు, చింత, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మన దేవుడు మన చింతల నుంచి విడిపిస్తారు, మన కన్నీళ్లు తుడుస్తారు. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థనలో నీవు స్థిరమైన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? అలాగైతే నీ శ్రమల గుండా నీవు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించి నీ జీవితానికి బాగు చేసే దేవుడు. కాబట్టి ఒకరు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వెంత గొప్ప దేవుడవో, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, దిగులు పడకు, జడియకని వాగ్దానం చేసిన దేవుడా. ఇదిగో మా పరిస్థితులన్నీ నీ కన్నులకు కనపడుతున్నాయి. మా అంతరాత్మలు ఎరిగిన దేవుడు, ఎవరికి కష్టం ఉందో విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ముఖ్యంగా నా తండ్రి యేసయ్య, మీ దాసురంటను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశంలో ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా ఆశీర్వదించు దేవా. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా వ్యాధి బాధలతో మనశ్శాంతి లేక కృంగి ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.